దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1137. ఈరోజు డైలీ మనీ షోలోని నిన్న చైనాలో జరిగినటువంటి SCO సమ్మిట్లోని ఇండియా, రష్యా అండ్ అలాగే చైనా చాలా క్లోజ్గా మూవ్ అవడంతో ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన వీడియో రిలీజ్ చేసేసాం కదా. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలోని ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఈ రోజు ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి మీడియా అయితే షేర్ చేస్తుంది. వీటన్నిటి రిలేటెడ్గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మీరు ఈరోజు సెషన్లో చూసారంటే షుగర్ స్టాక్స్లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. సో గవర్నమెంట్ దగ్గర నుంచి షుగర్ కంపెనీస్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాంతో స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇది కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను. అండ్ అలాగే ఒక 25 మినిట్స్ పాటు డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 206 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,157 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 45 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,579 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.63% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది కదా. యాక్చువల్లీ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ థర్స్డే ఉండేది కదా, దాన్ని ట్యూస్డేకి చేంజ్ చేశారు. సో ఈ రోజు నుంచే వీక్లీ ఎక్స్పైరీ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీక్లీ ఎక్స్పైరీ ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని మనం ఇంత వాలటాలిటీ చూసాం. దీంతో పాటుగా మనం మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాట్లాడుకోవాలి. దానిలో ఫస్ట్ థింగ్ నిన్న మన వీడియోలోని క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, చైనాలో జరిగినటువంటి సమిట్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు అండ్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నటువంటి వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలోని భయంకరంగా సర్క్యులేట్ అయ్యాయి. అండ్ 3 కంట్రీస్ కూడా ఫ్యూచర్ లోని కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి కదా. వాటి గురించి మనం నిన్న వీడియోలోనే డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే 3 కంట్రీస్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో ఆబ్వియస్ గా అది యుఎస్ కి అయితే నచ్చదు. యుఎస్ కి ఎందుకు నచ్చుతుంది? ఎందుకంటే యుఎస్ మన పైన టారిఫ్స్ ఏమని చెప్పి విధిస్తుంది. రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది. ఆ వార్ కి ఇండియా నుంచి ఇండైరెక్ట్ గా హెల్ప్ పొందుతుంది. ఎందుకంటే ఇండియా ఎక్కువగా రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా. సో దానివల్ల రష్యాకి ఫండింగ్ వెళ్తుంది. దాంతోనే రష్యా ఇబ్బంది పడకుండా వార్ చేస్తుందని చెప్పి మన పైన అయితే టారిఫ్స్ వేస్తున్నారు. ఈవెన్ చైనా కూడా రష్యా నుంచి ఎక్కువ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా కూడా చైనాని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి యుఎస్ అయితే చైనాని ఏం అనకుండా కామ్ గా కూర్చుంది. సో ఇప్పుడు ఈ 3 లార్జ్ ఎకానమీస్ కూడా క్లోజ్ అవుతుండడం ఏదైతే ఉందో అది యుఎస్ కి అయితే క్లియర్ గా నచ్చట్లేదు. దీంతోనే నిన్న ఈవినింగ్ మన వీడియో రిలీజ్ చేసేసాం కదా. రిలీజ్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఆయన సోషల్ మీడియాలోని ఒక ట్వీట్ అయితే వచ్చింది. ఆయన ఏమంటున్నాడో ఫస్ట్ చూద్దాం. సింపుల్ గా ఆయన పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఇండియాకి యుఎస్ చాలా పెద్ద క్లయింట్ అండ్ ఇండియా వచ్చి వాళ్ళకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ని యుఎస్ లో సెల్ చేస్తుంది. కానీ మేము ఇండియాలో అసలు ప్రొడక్ట్స్ అంటే మాకు చెందినటువంటి ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా సెల్ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఇప్పటి వరకు ఇండియా మా పైన హైయెస్ట్ టారిఫ్స్ అయితే విధించడం వలన మాకు చెందినటువంటి ప్రొడక్ట్స్ ని ఇండియాలో సెల్ చేయలేకపోయాం. అండ్ ఇప్పుడు ఇండియా వచ్చి మా పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జీరో చేసేస్తాం అని చెప్తుంది. బట్ ఇది ఆల్రెడీ చాలా లేట్ అయింది అండ్ ఇది టోటల్లీ డిజాస్టర్ అని. అండ్ అంతే కాకుండా ఇండియా మా దగ్గర ఇలా ప్రొడక్ట్స్ ని సెల్ చేసుకుని మమ్మల్ని క్లయింట్ గా చూస్తున్నా కూడా ఇండియా వెళ్లి ఆయిల్ అండ్ మిలిటరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా రష్యా నుంచే కొంటుంది. యుఎస్ నుంచి అసలు ఇండియా ఎక్కువగా కొనట్లేదు. సో జనాలందరికీ ఈ ఫ్యాక్ట్స్ తెలియాలని చెప్పేసి ఆయన ఏదో ట్వీట్ చేశారు. సో ఇక్కడ ఈ ట్వీట్ లోని మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే ఆయన బాధ క్లియర్ గా మనకు కనపడుతున్నది కదా. ఏంటి, మనం ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ అండ్ అలాగే మిలిటరీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాం కదా, అది యుఎస్ కి నచ్చట్లేదు. యుఎస్ కి కావాల్సింది ఏంటంటే మనం యుఎస్ నుంచి ఎక్కువగా ఆయిల్ అండ్ మిలిటరీ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలని చెప్పి యుఎస్ కోరుకుంటుంది. ఎస్, మనం యుఎస్ నుంచైనా కొనుక్కోవచ్చు, కొనుక్కోవడంలో తప్పలేదు. కానీ మనకి ఏ కంట్రీ బెటర్ ప్రైస్ కి ఆఫర్ చేస్తుందో ఆ కంట్రీ నుంచే కొనుక్కుంటాం. కానీ ఎవరో వచ్చి మనల్ని బలవంతం చేస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ ప్రైస్ కి మనం ఎందుకు కొనుక్కుంటాం? అది మనమనే కాదు, ఏ కంట్రీ కూడా కొనుక్కోదు కదా. ఇప్పుడు యుఎస్ఏ తీసుకుందాం కేసు, మన పైన టారిఫ్స్ విధించేశారు కదా. ఈ టారిఫ్స్ విధించడం వల్ల మన ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగిపోయాయి. సో మన ఇండియాతో కంపేర్ చేస్తే వేరే కంట్రీస్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళకి చీప్ గా దొరుకుతుంటే
వాళ్ళు ఇండియా నుంచి కొనుక్కుంటారా, అదర్ కంట్రీ నుంచి కొనుక్కుంటారా? ఆబ్వియస్ గా మన కాంపిటేటర్ దగ్గర నుంచే కదా కొనుక్కుంటారు. సో ఇండియా చేస్తుంది కూడా అదే, యుఎస్ కి ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంది అండ్ యుఎస్ నుంచి మనకి ఏ ప్రొడక్ట్స్ తక్కువకి వస్తాయో వాటిని తెచ్చుకుంటున్నాం. అండ్ అలాగే యుఎస్ తో పాటు అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకి వేరియస్ ప్రొడక్ట్స్ చూసుకుంటాం, మనకి ఎక్కడ తక్కువకి దొరికితే అక్కడే కొనుక్కుంటాం కదా. ఎగ్జాంపుల్ గా చూసుకోవాలంటే మనకి ఏవైనా ఫ్రూట్స్ కొనుక్కోవాలనుకున్నాం, మనం చాలా షాప్స్ తిరుగుతాం. తిరిగినప్పుడు మనకి ఎవరైతే సేమ్ క్వాలిటీ ఫ్రూట్స్ ని బెటర్ ప్రైస్ కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం గానీ ఎక్కువ రేట్ కి ఇస్తున్న వాళ్ళ దగ్గర కొనుక్కోం కదా. సో అది ఆబ్వియస్ గా ఎవరైనా అదే చేస్తారు. ఈయన వేస్తున్నటువంటి ట్వీట్ ఎలా ఉందంటే, ఇండియా మా దగ్గర కంపల్సరీ మిలిటరీ అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవాలన్నట్టుగా ఈయన ట్వీట్ అయితే ఉంది. ఫైనలీ ఈయన మోటో క్లియర్ గా అర్థం అవుతుంది కదా. అంటే 3 కంట్రీస్ చైనా, రష్యా అండ్ ఇండియా కొంచెం క్లోజ్ అయ్యేసరికి ఆబ్వియస్ గా ఆయన అది తట్టుకోలేక నిన్న ఈవినింగ్ అయితే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ రోజు ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా వైట్ హౌస్ దగ్గర నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇవి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి ఈ రోజు నైట్ కి వచ్చి ఈయన ఏమంటాడు అన్నది క్లియర్ గా కనపడుతున్నది. అంటే ఏంటంటే ఇక్కడ ఇండియాకి డైరీ అండ్ అలాగే అగ్రి సెక్టర్ లోని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇండియాలో మాకు యాక్సెస్ ఇవ్వాలని అడుగుతుంటే ఇండియా వెనక్కి తగ్గట్లేదు కదా. సో ఆబ్వియస్ గా అది డొనాల్డ్ ట్రంప్ ఈగోని అయితే హర్ట్ చేస్తుంది. ఆ ఈగోకి తీసుకుని ఈయన ఎలా అంటే ఇండియాని టార్గెట్ చేసి ఇండియా పైనే టారిఫ్స్ వేసి భయపెట్టాలని చూసారు. బట్ మన ఇండియా ఇప్పటికీ కూడా వెనక్కి తగ్గకపోవడంతో దాంతోనే అతను ఏం చేయాలో తెలియక ఈ విధంగా ట్వీట్స్ అయితే వేస్తున్నారు. ఈ రోజు నైట్ కి అతని దగ్గర నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో కూడా చూడాలి. సో మన ఇండియాకి వ్యతిరేకంగా అంటే ఇంకా టారిఫ్స్ పెంచేస్తానో ఇటువంటివి ఏమైనా అనౌన్స్మెంట్స్ కనుక వచ్చాయనుకోండి, కొంతవరకు అంటే ఆల్రెడీ మనకి యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి. మరింత టారిఫ్స్ పెంచేస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. కాబట్టి దాన్ని కొంత మార్కెట్ నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు మన మార్కెట్ తో కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ దగ్గర నుంచి అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. అంటే మన రిలేటెడ్ గానీ ఈయన ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారా, లేదా వేరే అదర్ కంట్రీస్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే ఈయన స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండవు. ఒకరి గురించి ఒకలా మాట్లాడుతుంటారు, ఇంకోళ్ళ గురించి ఇంకోలా మాట్లాడుతుంటారు. ఈయన సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా అసలు ఈయన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక రోజు ఒకలా మాట్లాడతాడు, ఒక రోజు ఆయన స్టేట్మెంట్ మళ్ళీ మార్చేసుకుని ఉంటాడు. సో ఫైనల్లీ ఈ రోజు నైట్ కి అతని దగ్గర నుంచి ఏం స్టేట్మెంట్ వస్తుంది అన్నది చూడాలి. ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎయిదర్ ఈ రోజు నైట్ కే పోస్ట్ చేస్తాను, లేదా రేపు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లోని దాని గురించి మీకైతే అప్డేట్ చేస్తాను. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 2 years గా మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ లోని చాలా మంచి రన్అప్ చూసాం కదా. ఇప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ లైఫ్ టైం హైన్ అయితే టచ్ చేస్తుంది. గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరగడానికి రీజన్స్ మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇటువంటి వేరియస్ ఇష్యూస్ ఏవైతే నడిచాయో దాని వలన గ్లోబల్ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుండడంతో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, హై రిస్క్ ఉన్నటువంటి అసెట్స్ నుంచి సేఫర్ అసెట్స్ లోకి మూవ్ అవుతాయి కదా. దాంతోనే మనకి గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్అప్ కనపడింది. దీని తర్వాత గోల్డ్ ప్రైస్ కొంత స్టేబిలైజ్ అయినా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత వేరియస్ కంట్రీస్ పైన ఈ టారిఫ్స్ అవి విధించుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ టారిఫ్స్ విధిస్తుండడం వలన గ్లోబల్ ఎకానమీస్ లోని స్టిల్ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతున్నది. ఆ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుండడంతోనే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మరింత పెరిగి లైఫ్ టైం హైన్ అయితే టచ్ అయింది. కాకపోతే ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైస్ లోని మనం మంచి రన్అప్ చూడొచ్చా అంటే ఈ అన్సర్టనిటీ మరికొంత కాలం గనక కంటిన్యూ అయినట్లయితే గోల్డ్ ప్రైస్ మరికొంత పెరగచ్చు. కానీ లాస్ట్ 2 years లో మనం ఏదైతే ర్యాలీ చూసామో అంత ర్యాలీ ఇక్కడి నుంచి గోల్డ్ ప్రైస్ లోనైతే కనపడకపోవచ్చు. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ కొంతవరకు సెటిల్ డౌన్ అయిపోయింది అనుకోండి. ఒకవేళ నెక్స్ట్ 2 to 3 months లేదా ఒక 4-5 months లోని ఈ అన్సర్టనిటీ సెటిల్ డౌన్ అయిపోయింది అనుకోండి, దాని అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎటు మూవ్ అవుతాయి, సేఫర్ అసెట్స్ నుంచి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు గోల్డ్ ప్రైస్ లోని మనకి అంత ర్యాలీ అయితే కనపడకపోవచ్చు. అలా అని ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ పెరగదని చెప్పడం మా ఉద్దేశం కాదు. బట్ లాస్ట్ 2 years గా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ఒకవేళ కొత్తగా ఎవరైనా గోల్డ్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఆ రేంజ్ ఆఫ్ రన్అప్ నైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ ర్యాలీ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి షుగర్ కేన్ జ్యూస్ అండ్ సిరప్ ని యూజ్ చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడం పైన గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చింది కదా ప్రీవియస్ ఇథనాల్ సప్లై ఇయర్ లోని. సో ఆ రిస్ట్రిక్షన్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర సరిపోయినంత షుగర్ ప్రొడక్షన్ ఉండాలని చెప్పేసి ఆ టైంలోని షుగర్ కేన్ జ్యూస్ ఆర్ సిరప్ ని యూజ్ చేసి ఇథనాల్ ప్రొడక్షన్ పైన కొంత లిమిట్స్ అయితే విధించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన కంట్రీలోని షుగర్ ప్రొడక్షన్ అయితే సరిపడినంత ఉండడంతో ఈ ఇథనాల్ సప్లై ఇయర్ త్వరలోనే November 1st నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ ఇథనాల్ సప్లై ఇయర్ లోని షుగర్ కంపెనీస్ పైన ప్రీవియస్ గా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా ఎత్తివేస్తున్నట్లుగా
చేస్తున్నట్టుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ కోసం అని చెప్పి షుగర్ కేన్ జ్యూస్, షుగర్ సిరప్, మొలాసిస్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలోని ఇటువంటి లిమిట్స్ కూడా లేవు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 20% ఇథనాల్ బ్లెండింగ్ అయితే టార్గెట్ చేస్తుంది కదా పెట్రోల్ లోని. సో దీనికి సరిపడినంత ఇథనాల్ ప్రొడక్షన్ కోసం కూడా ఈ లిమిట్స్ అయితే గవర్నమెంట్ తీసివేసినట్టుగా మనం చూడొచ్చు. సో షుగర్ కంపెనీస్ పైన ఉన్నటువంటి ఈ లిమిట్స్ ని తీసివేయడంతో ఇథనాల్ సైడ్ వర్క్ చేసేటువంటి షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది బిగ్ రిలీఫ్. వాళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా వర్క్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఇథనాల్ సప్లై రిలేటెడ్ గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా షుగర్ కంపెనీస్ కి ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని షుగర్ స్టాక్స్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే షుగర్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ సైకిల్ ని మనం కరెక్ట్ గా ప్లే చేయడం తెలియాలి. సో కరెక్ట్ టైంలో ఎంట్రీ తీసుకోవడమే కాదు, ఈ స్టాక్స్ లోని కరెక్ట్ టైంలో కూడా ఎగ్జిట్ అవ్వగలిసినట్లయితేనే ఇటువంటి కంపెనీస్ లోని మనకి మంచి బెనిఫిట్స్ అన్నవి వస్తాయి. ప్రీవియస్ గా కూడా మనం షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మన ఛానల్ లోని అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే సైకిల్ స్టార్ట్ అవ్వక ముందే వీడియోస్ అయితే చేసాం. ఆ తర్వాత షుగర్ కంపెనీస్ లోని మంచి ర్యాలీయే కనపడింది. దాని తర్వాత షుగర్ స్టాక్స్ బాగానే కరెక్ట్ అయ్యాయి కూడా. సో అలాగే ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయడం ఎవరికైతే అర్థం అవుతుందో వాళ్ళే ఇటువంటి స్టాక్స్ తోని ప్లే చేయడం అన్నది బెటర్. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర, టాటా మోటార్స్, ఈ రెండు కంపెనీస్ కి కూడా జిఎస్టీ ప్యానెల్ దగ్గర నుంచి బిగ్ షాక్ తగిలేలాగే కనపడుతున్నది. రియూటర్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే 20 lakhs to 40 lakh రూపీస్ ఇన్ బిట్వీన్ ఉంటాయో ఈ ప్రైస్ రేంజ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన జిఎస్టీని 5% నుంచి 18% కి పెంచాలని చెప్పి జిఎస్టీ ప్యానెల్ ప్రపోజ్ చేసినట్లుగా ఈ రోజు వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. అంటే 5% ఉన్నటువంటి జిఎస్టీ 18% కి పెరుగుతుంది. అంటే 13% చేంజ్ అయితే రాబోతుంది కదా. దీని వలన ఈచ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ అంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ 2.6 lakhs to 5.2 lakhs వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఒక్కసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్లు ఇంతలా పెరిగిపోయాయనుకోండి, ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి అయితే చాలా మంది ఇష్టపడకపోవచ్చు. దీనిలో మనం మెయిన్లీ చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళ హ్యారియర్ ఈవీ ఉన్నది కదా, ఈ హ్యారియర్ ఈవీ ఈ ప్రైస్ రేంజ్ లోకి వస్తుంది. వీటితో పాటుగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ ప్రైస్ రేంజ్ లోకే వస్తాయి. సో ఈ ప్రైస్ రేంజ్ లోకి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్లు గనుక పెరిగిపోయినట్లయితే ఓవరాల్ గా ఎక్కువ మంది వాటిని కొనడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఆ ఈవీ సేల్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఇది మెయిన్లీ మహేంద్ర అండ్ టాటా మోటార్స్ కి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ న్యూస్ వచ్చిన తర్వాత రెండు స్టాక్స్ కూడా కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. వీటితో పాటు మీరు చూసినట్లయితే టైర్ స్టాక్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. యాక్చువల్లీ ఈ టైర్ మ్యానుఫాక్చరర్స్ కి రా మెటీరియల్ కాస్ట్ అంటే రబ్బర్ ప్రైస్ అయితే తగ్గడంతో పాటుగా ఈ టైర్స్ పైన జిఎస్టీని అయితే తగ్గించచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే టైర్ స్టాక్స్ లోనైతే ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఏదైనా సరే రేపు అండ్ ఎల్లుండి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈ మీటింగ్ లోని వీళ్ళు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని సెమీ కండక్టర్స్ మ్యానుఫాక్చరింగ్ అయితే పెంచడానికి చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఢిల్లీలో ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి సెమీకాన్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లోని కొంచెం లేట్ గానే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తుందని, దీనిలో భాగంగా మన కంట్రీలోని టోటల్ గా 10 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ లోని 1.5 lakh crores పైన ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నట్లుగా. ప్రెసెంట్ గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్ $600 billion ఉన్నది. అది త్వరలోనే $1 trillion కి కూడా రీచ్ అవుద్ది. అండ్ ఇండియా ఈ సెమీ కండక్టర్ మార్కెట్ లోని చాలా మేజర్ రోలే ప్లే చేయబోతున్నదని, మన ఇండియాకి చెందినటువంటి స్మాలెస్ట్ చిప్స్ వరల్డ్ బిగ్గెస్ట్ చేంజెస్ ని డ్రైవ్ చేయబోతున్నట్లుగా. దీనిలో భాగంగా సిజీ పవర్ వాళ్ళ సెమీ కండక్టర్ ప్లాంట్ ఉన్నది కదా, ఈ ప్లాంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ కెయిన్స్ టెక్నాలజీ వాళ్ళ పైలట్ ప్లాంట్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నదని, అండ్ ఈ ఇయర్ లోనే మన ఇండియాకి చెందినటువంటి ఫస్ట్ సెట్ ఆఫ్ కమర్షియల్ చిప్స్ కూడా రోల్ అవుట్ అవబోతున్నట్టుగా నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ఏమనేవారు, బ్లాక్ గోల్డ్ అనేవారు కదా. ఇప్పుడు చిప్స్ డిజిటల్ డైమండ్స్ అని. మన ప్రీవియస్ జనరేషన్ అంతా కూడా ఆయిల్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే గ్లోబల్ ఎకానమీ 21st century నుంచి తిన్ని చిప్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లోని మన ఇండియాకి చెందినటువంటి మేడ్ ఇన్ ఇండియా చిప్స్ యొక్క ఫోటోను కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ ఫోటోను అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీనిలోని టాటా వాళ్ళ చిప్ ఉన్నది అండ్ కెయిన్స్ వాళ్ళ చిప్ ఉన్నది. అండ్ వీటితో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ తయారు చేస్తున్నటువంటి చిప్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో గ్లోబల్లీ మనం చూసినట్లయితే సెమీ కండక్టర్స్ యొక్క యూసేజ్ అన్నది భయంకరంగా పెరుగుతున్నది. దో మనం కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినా కూడా ఇక్కడ నుంచి ఈ ఇండస్ట్రీ పైన ఇండియా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ ని గనక బాగా పెంచగలిసినట్లయితే ఈ సెమీ
సెమీ కండక్టర్ గ్రోత్ ఏదైతే ఉన్నదో దానిలోని మన ఇండియన్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేసి లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు త్వరలోనే శాలరీ హైక్స్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే న్యూస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ని 4.5 to 7% వరకు కూడా హైక్ చేశారని అండ్ ఈ ఇంక్రిమెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మండే ఈవినింగ్ నుంచి కూడా ఎంప్లాయీస్ కి టీసీఎస్ పంపించినట్లుగా అండ్ ఇంక్రిమెంట్ సెప్టెంబర్ నుంచి రాబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలోని టీసీఎస్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే టీసీఎస్ దగ్గర నుంచి శాలరీ హైక్ రిలేటెడ్ గా మీకైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిందా? అండ్ ఒకవేళ టీసీఎస్ ఎంప్లాయీస్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుండడంతో మేజర్ ఐటీ కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ కి శాలరీ హైక్స్ కొంతవరకు డిలే చేశాయి. సో ఒకవేళ ఇప్పుడు టీసీఎస్ ఈ స్టెప్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ ఐటీ కంపెనీస్ కూడా శాలరీ హైక్ రిలేటెడ్ గా ఆలోచించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ డెరివేటివ్స్ మార్కెట్ లోని రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్పరెన్సీని స్ట్రెంథెన్ చేసేందుకు గాను అక్టోబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీనిలో మనం మెయిన్లీ చూసినట్లయితే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఈ రిస్ట్రిక్షన్స్ అయితే వర్తించనున్నాయి. ఎందుకంటే మనకి డెరివేటివ్ మార్కెట్ లో చూసినట్లయితే చాలా మ్యానిపులేషన్స్ జరిగే ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ రూల్ ప్రకారం ఇంట్రాడే పొజిషన్స్ ఉంటాయి కదా, వీటిలోని మాక్సిమం 5,000 crores వర్త్ మాత్రమే సెబీ అయితే అలో చేయబోతుంది. అండ్ అంతేకాకుండా ఇండెక్స్ ఆప్షన్ లోని గ్రాస్ పొజిషన్స్ అంటే బోత్ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఉంటాయి కదా, అవి టోటల్ గా 10,000 crores వరకే మాక్సిమం లిమిట్ రిస్ట్రిక్షన్ అయితే సెబీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ఎక్కువగా డెరివేటివ్స్ మార్కెట్ లోని మ్యానిపులేషన్స్ జరగడం వల్ల రీటైల్ ట్రేడర్స్ అవి నష్టపోతున్నారు కదా. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేందుకు గాను సెబీ ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఎయిర్టెల్ వల్ల ఎయిర్టెల్ ఆఫ్రికా బిజినెస్ ఉన్నది కదా, ఈ ఎయిర్టెల్ ఆఫ్రికాకి చెందినటువంటి మొబైల్ మనీ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళ ప్లాన్ లో ఉన్నట్టుగా దీనిలో భాగంగా సిటీ గ్రూప్ వాళ్ళని వీళ్ళ అడ్వైజర్ గా కూడా అపాయింట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఐపీఓని వీళ్ళు 2026 లోని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ బిజినెస్ ని $4 billion కి అయితే వాల్యూ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ ఇంటీరియర్స్ లోకి కూడా ఎంటర్ అవడం ద్వారా వీళ్ళ ఏరోస్పేస్ బిజినెస్ గ్రోత్ ని అయితే యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా వీళ్ళకి 2 గ్లోబల్ లీడర్స్ దగ్గర నుంచి $1.2 million వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయని, ఈ 2 ఆర్డర్స్ మీరు చూసినట్లయితే యూరోప్ అండ్ యుఎస్ కి చెందినటువంటి గ్లోబల్ ఏరోస్పేస్ ఓఎంస్ దగ్గర నుంచి అయితే వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ ఏరోస్పేస్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ లోని ఇది ఓవరాల్ కంపెనీకి అయితే పాజిటివ్ ప్లే చేయనున్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ గేట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి శంకర బిల్ ప్రో లిమిటెడ్ ని డీమర్జ్ చేసి వీళ్ళు సెపరేట్ గా లిస్ట్ అయితే చేయబోతున్నారు. ఈ డీమర్జర్ కి ఇప్పుడు ఎన్సీఎల్టీ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎన్సీఎల్టీ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. ఈ డీమర్జర్ ప్రాసెస్ మీరు ఒకసారి చూసినట్లయితే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 26 Q3 కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ఇలా ఉన్నట్లయితే డీమర్జర్ తర్వాత ఈ విధంగా అయితే మారబోతున్నది. ఆల్రెడీ లిస్ట్ అయినటువంటి శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది అలాగే ఉంటుంది. దీనిలోని ఎగ్జిస్టింగ్ సబ్సిడరీస్ అన్ని కూడా ఉంటాయి. అండ్ కొత్తగా శంకర బిల్ ప్రో వచ్చి మార్కెట్ లోని లిస్ట్ అవునున్నది. ఇలా రెండింటిని సెపరేట్ చేయడం ద్వారా రెండు బిజినెస్ పైన కూడా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి రెండింటి గ్రోత్ ని కూడా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. దీనిలో మనం మెయిన్ చూసినట్లయితే ఈ శంకర బిల్ ప్రో కే మేజర్ బిజినెస్ అంటే ఇదే మార్కెట్ ప్లేస్ బిజినెస్. సో ఇదే మెయిన్ బిజినెస్. సో ఇది సెపరేట్ గా వచ్చి లిస్ట్ అవునున్నది కాబట్టి మార్కెట్ కొత్తగా లిస్ట్ అవునున్నటువంటి ఈ కంపెనీకి అయితే మంచి వాల్యూ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కార్ ట్రేడ్ వల్ల ఓఎల్ఎక్స్ బిజినెస్ ఉన్నది కదా. ఈ ఓఎల్ఎక్స్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ ఓఎల్ఎక్స్ బిజినెస్ రెవెన్యూస్ లోని జూలై మంత్ లోని అండ్ ఆగస్ట్ మంత్ లో కూడా వీళ్ళు హైయెస్ట్ ఎవర్ మంత్లీ రెవెన్యూస్ అయితే అచీవ్ చేసినట్లుగా, దీంతో ఓఎల్ఎక్స్ బిజినెస్ అయితే ఈ క్వార్టర్ లోని చాలా స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఓఎల్ఎక్స్ బిజినెస్ ని వీళ్ళు ఎక్వైర్ చేసేటప్పటికి ఇది లాస్ మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ని ఎక్వైర్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ని వీళ్ళు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఈ బిజినెస్ ని ఇంకా స్ట్రాంగ్ గానే వీళ్ళు గ్రో చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇది కార్ ట్రేడ్ వాళ్ళకైతే పాజిటివ్ ప్లే చేయనున్నది. నెక్స్ట్ కోప్రాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ కోప్రాన్ వాళ్ళు MOFS అంటే
అయితే మెమోరండమ్ ఆఫ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ కి అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ లిస్టెడ్ స్పేస్ లో కావచ్చు, అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి అన్ని బిజినెస్ రిలేటెడ్ గా కూడా వీటిలోని ఎవరి షేర్ హోల్డింగ్ ఎంత ఉండాలి, మేనేజ్మెంట్ రైట్స్ ఎంత ఉండాలి, వీటన్నిటి రిలేటెడ్ గా అయితే ఫ్యామిలీ సెటిల్మెంట్ కి వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఏదైనా కంపెనీలోని ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయనుకోండి, అప్పుడు గ్రోత్ డ్రైవ్ చేయడం చాలా కష్టం అవుతుంది కదా. కానీ వన్స్ ఫ్యామిలీ సెటిల్మెంట్ కనుక జరిగినట్లయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటే ఇష్యూస్ అయిపోయి ఫుల్ ఫ్లెజ్డ్ గా వీళ్ళు గ్రోత్ అయితే డ్రైవ్ చేయడానికి ఫోకస్ చేస్తారు కాబట్టి అవి ఆ కంపెనీస్ కి అయితే పాజిటివ్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ క్యాన్ ఫిన్హోమ్ వాళ్ళ బోర్డు రేపు మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసెస్ లోని 1 or more ట్రంచెస్ లోని ఎన్సిడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 10,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫండ్ చాలా అవసరం కదా. సో వీళ్ళు ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ని డ్రైవ్ చేసేందుకు యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళకి మన ఇండియాకి చెందినటువంటి పవర్ సెక్టర్ పిఎస్యు కంపెనీ నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 170 crores అండ్ దీనిలో భాగంగా 2 ఇంపార్టెంట్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు 1900 MT క్రిటికల్ పైపింగ్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ స్పేస్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు జూలై మంత్ లోని లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 644 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ మీరు చూసినట్లయితే డేటా సెంటర్స్ రిలేటెడ్ గా, షిప్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ రిలేటెడ్ గా, వీటితో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చాయి. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హాట్ రోల్డ్ ఫోర్జ్డ్ కాంపోనెంట్స్ ని సప్లై చేసేటువంటి రోలెక్స్ రింగ్స్ వాళ్ళ బోర్డు ఈ September 4th రోజున మీట్ అయ్యి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుంది. సో వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ కంపెనీస్ తో అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో కూడా వీళ్ళు ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళ జాగిల్ సేవ్ ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి వీళ్ళు 2 years పాటు ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. ఇలా మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఏవైతే వీళ్ళు విన్ అవుతూ వెళ్తున్నారో ఇది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు RVUNL వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని వీళ్ళిద్దరూ కలిపి సోలార్ పవర్ ప్రాజెక్ట్ సెటప్ రిలేటెడ్ గా వర్క్ అయితే చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు 74% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే RVUNL వాళ్ళు 26% స్టేక్ ని అయితే హోల్డ్ చేయనున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ జాయింట్ వెంచర్ ద్వారా మన కంట్రీలోని సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ కనపడుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిపి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.